నమస్తే. ఈరోజు స్టూడియోలో మనతో పాటు శివరుద్ర స్వామి వారు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలను, ప్రాపంచిక విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. నమస్కారం మిత్రమా. అంటే మీ గురించి నాకు తెలియదు కదా, మీరు సాధువుగా మారడానికి కారణం ఏంటి? అంటే కారణాలు బలమైనవి, బలహీనమైనవి కూడా ఉంటాయి. డిగ్రీ చేసి, ఎడ్యుకేషన్ మంచి చదువుకొని, ఉద్యోగం చేసి, కాలం మనిషికి చాలా నేర్పిస్తుంది అన్నట్టుగా ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్క దారి. ఈ దారిని ఎందుకు వచ్చారు అని అంటే, అన్ని దారులన్నీ నమ్మకమైనవి మరియు ప్రేమతో ఉన్నాయి మరియు ప్రగతో ఉన్నాయి, అన్నీ ఒక లిమిట్ వరకే అనిపించి అశాశ్వతమైనదని అనిపించిన వాడు పరమశివుడు మాత్రమే అనిపించాడు. ఎందుకంటే అయితే వ్యక్తిగతంగా కొంతమంది ఓడిపోయి వచ్చే పద్ధతి ఒకటైతే, కొంతమంది వ్యక్తిగతంగా గెలుపు ఇది కాదేమో, ఇంకొకటి విషయం ఉందేమో అన్న గెలుపులో మనశ్శాంతిని ఒకప్పుడు బాగా కోల్పోయి, తీవ్రమైన ఆలోచనలన్నీ కోల్పోయి, ఈరోజు ఒక సాధువులాగా ఉన్న తర్వాత ఇందులో ఉన్నాయి మళ్ళీ ఎన్నో గొడవలు, ఎన్నో అపనమ్మకాలు, ఎందరో వ్యతిరేకతలు ఉన్నాయి ఇందులో. కానీ నేను మాత్రం ఈ మాలలో ఉన్నాననేది మాత్రం శివుడికి అంకితం అనే విషయమే. ఎందుకంటే ఎన్నో గొడవలు లేనిది ఏ సమాజం లేదు, ఎలాంటి పరిస్థితి అనేది గెలవచ్చు. ముఖ్యంగా మారడానికి గల కారణం ఒకటి ఏంటంటే, మొదటి నుంచి భక్తి శివుడి పైన. ఎక్కడైనా చిన్న పెద్ద కార్యక్రమాలు అవుతాయి, పూజా విషయాలు కొంచెం ఆలోచన రీత్యా పోవడం. వీటన్నిటికీ మించి ఏంటంటే మిత్రం, మారడానికి గల ముఖ్యమైన ఆలోచన కుటుంబాన్ని ఇక పైన ధర్మం వైపు నడిపించుకోగలగాలి. అంటే అది వంశము ఉండవచ్చు, మన వంశంలో చాలామంది గొప్పవాళ్ళు ఉండవచ్చు, బీదవాళ్ళు ఉండవచ్చు అని అంటే ఆ కారణం మా శరీరానికే వచ్చిందంటే చేసే పనులు పరమాత్ముడు ఏమిచ్చాడో. కాబట్టి 3-4 సంవత్సరాలే అయ్యింది. కానీ అంతకు ముందు నుంచి నేను పురాణాలు, సంవత్సరంలో మండల దీక్షమాలలు, సోమవారం పూజ పురస్కారాలు ఇలాంటివి బాగా పాల్గొంటూ నాకు కుటుంబ విషయం అనేది నేను ఒక నిర్ణయం తీసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టాము. ఇంకా ఇది జరిగిన విషయం. అదే స్వామి, నేను అంటే మనిషి జీవన పరిణామంలో బాల్యము, యవ్వనము, దాని తర్వాత ఉద్యోగ పర్వము, ఈ బాల్యము యవ్వనము చదువు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటారు. అంటే సాధారణంగా మీ వయసు చిన్నదే, పెద్ద వయసేం కాదు. అంటే ఇటువైపు ఈ భక్తి మార్గం వైపు మళ్ళడానికి ఏదో ఒక గొప్ప మిరాకిల్ ఏదైనా జరిగిందా, లేకుంటే పూర్వీకుల వలన వచ్చే ఆచార వ్యవహారాల వలన చిన్నప్పటి నుంచి? పూర్వీకుల ఆచార వ్యవహారాలని ఎక్కువ శాతంగా ఎవరు లేరు. కొంతమంది ఇప్పుడు తెలంగాణ ప్రాంతం వల్లమే కాబట్టి బోనాల పండుగ, దసరా, ఈ గుడులు, గోపురాలు, తీర్థ విహారయాత్రలు, నరసింహుని పూజిస్తారు అందరూ. మా యొక్క వంశానికి దేవుడు. ఇలా వెలుపులు వచ్చేసి అమ్మవార్లు. ఇలా ఉన్న ఈ తరుణంలో మమ్మల్ని శివుడి వైపే ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది అని అంటే, వ్యక్తిగతంగా ఒక సందర్భంలో మేము పరమశివుడికే అంకితం చేశాం. జాబ్ ఎలా అనిపించిందంటే స్వామి, ఒక జాబ్లో ఒక సందర్భం వచ్చినప్పుడు వాడు చెప్పిందే వినాలి, వీడు చెప్పిందే వినాలి అని మనకు కొన్ని సందర్భంలో నచ్చదు. బాస్ అయినా ఒక హద్దుపద్దు కదా. ఒక సందర్భంలో పిల్లల విషయంలో కొంచెం తీవ్రమైన స్థితి వచ్చినప్పుడు వాళ్ళు సహకరించినట్టు కనబడలే. ఆ రోజు పెద్ద ఎత్తున గొడవ అయింది. ల్యాప్టాప్ తీసి అట్లా మొహం మీద కొట్టి, ఇంకా నువ్వు ఇచ్చే ఈ జీతానికి నా కుటుంబాన్ని నేను ధైర్యం కోల్పోయేలా చేయలేను అని అన్నదే లాస్ట్. అంటే మా చిన్నోడు, నాకు 5 మంది పిల్లలు, 5వ వాడు పుట్టినప్పుడు కొంచెం ఈ విషయం జరిగినప్పుడు నేను 4 రోజులు లీవ్లో ఉన్నా. అంటే నేను టచ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నా ఇంటిలో బిడ్డ ఆరోగ్య పరిస్థితి తరుణం అనేది భర్త ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను అప్పుడు జోనల్ సేల్స్ మేనేజర్ పొజిషన్లో ఉన్నా. అంటే నా కింద అప్పటికి 52 మంది ఉన్నారు కాబట్టి నేను అందుబాటులో లేను. అది క్లోజింగ్ టైంలో ఎలా ఉంటుంది, మంత్ ఎండ్ ప్రెషర్, ఆ సమయంలో అందుబాటులో లేకపోయేసరికి కొంచెం డిస్కషన్ ఏం చేశారంటే, మీరు టచ్లో లేరు, అది లేదు ఇది లేదు అంటే, మరి నా కుటుంబం వ్యక్తిగతంగా నాకు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయనంటే, ఇలా అయితే కుదరదు, అలా అయితే కుదరదు అంటే, నువ్వు ఒకటి డిసైడ్ చేయడానికి నా జీవితం అని ఆ ల్యాప్టాప్ తీసి మొహం మీద కొట్టి జాబుని రిజిగ్నేషన్ ఇచ్చొచ్చా. ఏమని వచ్చానంటే, ఆ రోజు నిన్ను నమ్ముకున్నా బిడ్డ 4 రోజులు హాస్పిటల్లో ఉండే. కొంచెము ఏమంటారంటే కొద్దిగా వేడిలో పెడతారు కదా స్వామి, చిన్నపిల్లలు కొంచెం వేడి కావాలమ్మా, కొంచెం ఎదగాలే, ఇంకొంచెం 4 రోజులు అయితే బాగుంటుంది, వెంటిలేషన్లో పెట్టండి ఇట్లా అంటారుగా. ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు నా అవసరం చాలా అక్కడ. ఒకటే మనసులో ఏం కోరుకున్నామంటే, దేవుడా నువ్వు ఉన్నావని నిరూపించగలిగితే ఈ దేహం నీకోసమే, ధర్మం అనేది ఉన్నదంటే నువ్వు నిరూపించు. చిన్న పిల్లవాడు, నిన్నగాక మొన్న పుట్టినవాడు, వాడి జీవితంకి వాడికి ఇచ్చే కష్టాలు, బాధలు అవన్నీ ఇకపైన నా శరీరానికి ఇవ్వు, ఇగో నేను బయలుదేరుతున్నానన్న నిర్ణయం మేము తీసుకున్నాం. నాకు బాగా డేట్ కూడా గుర్తు, అక్టోబర్ 22. తీసేసుకున్న తర్వాత మారిపోయి ఏమనుకున్నా అంటే, మనల్ని అర్థం చేసుకొని ఈ సమాజంలో అర్థం చేసుకున్నవాడు ఒకవేళ దేవుడే అయితే
చిన్నప్పటి నుంచి ఇష్టమైన వాడు శివుడే కాబట్టి ఆయనకు వదిలిన మాట ఇది. అంటే మనసు ద్వారా అంతఃకరణ శుద్ధి ద్వారా శరీరాన్ని ఆయనకు అప్పచెప్పి ప్రయాణం మొదలుపెట్టాం. అది మా విషయంలో మేము గెలుపు కోసమో ఓటమి కోసమో కాకుండా నిర్ణయం వ్యక్తిగతంగా చూడడం చేతనే ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చింది. ఇంకా అలా అలా చాలామంది పురాణాలు, శాస్త్రాలు, గ్రంథాలు చిన్నప్పటి నుంచి చదువుకోవడం చేత కొంచెం పట్టు సాధించగలిగాం. ఎవరికైనా అంతే కదా, తినగ తినగ వేము తీయనుండు అనేది వేపాపకే ఉంటే మరి మనిషికి ఎంత ఉండాలి మిత్ర. అలా జరిగింది వ్యవహారం. అంటే మీరు ఇంత వివరణ వెనక నాకు అర్థమైంది ఏంటంటే జన్మనిచ్చిన కుమారుడు జీవితం బాగుండాలి, వాడు బాగుండాలని కోరుకున్నాం. బాగుండాలంటే నేను ఏదో ఒకటి సృజించాలి. ఖచ్చితంగా ఇది వదిలేశాను. ఇక 2 లక్షల జీతం స్వామి, 2 lakhs XLR, నాకు 2 lakhs జీతం వదిలిపెట్టి నేనేమనుకున్నా అంటే జీవితం ఉంటే సరిపోద్ది, బ్రతికుంటే బలసాకైనా తిని బతకాలని ఒక నానుడి మనలో ఉంది. కాబట్టి పెట్టేదేదో నాకు పెట్టు పరీక్షలు. ఇంకా చిన్న పిల్లలు బతకాలి. ఎందుకంటే తల్లి 9 నెలలు ఎంతో కష్టంగా మోసి బిడ్డకి ఏమైనా ఇబ్బంది ఉంది అంటే కూడా ఇప్పటికి కూడా తల్లి 20 ఏళ్ళలో ఉన్న బిడ్డల్ని కూడా ఎంతమంది ఈరోజు బరువు బాధ్యతలు అనకుండా నా కొడుకు అని గౌరవంగా పెడుతున్నారు. ఆ తల్లిని తిడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఆ గర్భానికి సంబంధించిన శోకాన్ని వినిపించారు. చూడండి, కన్నాను ఏదో విధంగా చూసుకుంటానులే అంటారు కదా. మా వర్షను అదే. 4 కన్న తర్వాత చాలామంది ఏమన్నారంటే 5వ విషయంలో అంత కంగారు ఎంబడేది అన్న వాటని నేను ఒప్పుకోలేదు. 5వ వాడు పుట్టాడు కదా, పుట్టకపోతే తరుణం వేరు. పరమాత్ముడు ఇచ్చాడుగా, మరి ఆ పండు చేతికి అందాలి కదా. మరి అందినట్టే అంది ఆ పండు కింద పడతానంటే మరి ఆయన ఇచ్చింది అర్థం కాదు, ఆ తల్లికి అర్థం కాదు. కన్న తండ్రిని నేను నా జీవిత లక్ష్యంలో నేను ఎన్నో వదిలిపెట్టినప్పుడు ఒక్క లక్ష్యం నువ్వు ఇవ్వాలి నాకు, నా బిడ్డలో నేను, నా కుటుంబం అనేది నీ వైపు. ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. ఇందులో చాలామంది అనుకున్న విషయం ఏంది, లక్షలు కోట్లు మస్తుగా వస్తాయి ఇందులో అని అంటారు కదా. ఒకసారి మనము వెనక్కి చూస్తే ఏ పీఠాధిపతి ఏ గురువు కూడా లక్షల్లో లేడు స్వామి, కాషాయం బట్టల్లోనే ఉన్నారు. భ్రమ, భక్తులిచ్చే పండైనా భక్తులిచ్చే ఏదైనా కూడా భగవంతుడి పేరుతోనే ఇస్తారు అక్కడ. కానీ మనం బాగుపడాలని ఎవరిగారు. కొంతమంది అంటారు మనల్ని దొంగలని, స్వాములని ఇలా అంటే అనవచ్చు. మరి మీరు ఏమైనా అనవచ్చు, ఎందుకంటే బయట ప్రపంచం ఉందే అలాగా కదా స్వామి. అలాంటి దాంట్లో ఈ మధ్య కాలంలో కూడా నన్ను కూడా అన్నారుగా, దొంగ స్వామి అన్నారు. చాలామంది డబ్బుల గురించి, పూజల గురించి, ఈ విషయం ఆ విషయం అన్నారు. ఎక్కడా కూడా నిర్ధారణ జరగలేదు. నాలుక ఎవరో అన్నారు కదా అని మనం అనేసి అయిపోతుందా? ఇప్పుడు నాకు మైక్ ఇచ్చారు, నేను ఏది పడుతుంది మాట్లాడినాను, విలువ ఉంటుందా? ఒక నిర్ధారణ కావాలి, ధర్మం మాట్లాడాలి, దానికి ఒక ప్రూఫ్ మీరు చూపించగలిగితే ఓకే, ఎస్ ఇట్ ఈస్ రైట్, కాకపోతే ఇది రాంగ్. చెప్పేది ఒక వే ఉంటుంది కదా. ఎవరో చెప్పారు మనం ఇలా చెప్పామనంటే స్వామి అంత సులభంగా రావు కదా. 2 లక్షల జీతం అంటే చిన్నది కాదు కదా. ఒక మాట సంపాదించుకొని బతకగలిగే పొజిషన్ ఉన్న జీతమే కదా అది. కాబట్టి ఏంటంటే మా పర్సనల్గా తీసుకున్న నిర్ణయాలు దీనికి, ఇందులో ఏదో ఇది మల్టిపుల్గా ఉన్న సాఫ్ట్వేర్ హబ్స్ కాదు ఇవన్నీ. ఈ దేహం వేసుకొని చెప్పులు లేకుండా రుద్రాక్షలు వేసుకొని జుట్టు కట్టుకొని అవన్నీ జుట్లు కట్టేశాయి. ఎన్నిటిలో ఎండలు, వానలు, వర్షాలు, ముళ్ళులు ఎన్ని దిగాయి, కాళ్ళకి యాక్సిడెంట్లు అయినాయి, ఎన్నో అయినాయి. అలా పోతూనే ఉన్నామంటే ఆ రోజు మేము ఇచ్చిన మాట మా మనస్సుకు తెలుసు. అది దాటితే ఈరోజు ఎవరి విషయంలో అయినా తప్పే. పరమాత్ముడు ఇచ్చినాక ఆయన స్వీకరించిన తర్వాత బాగైపోయినా అని మనం బయటపడితే మరో తరానికి అయినా మళ్ళీ పుట్టిస్తాడు ఆయన. అది